ఏంటమ్మా ఏమైంది? ఏంటమ్మా నువ్వు అనేది? ఆ డైమండ్ నెక్లెస్ ఏంటి? ఏంటి నెక్లెస్ కనపట్టలేదా? అమ్మ మంది ముందులే. తీసింది ఎవరైనా సరే తిరిగి ఇచ్చేసేయండి. ఇన్నాళ్ళకి జరిగే ఈ ఆనందాన్ని దయచేసి చెడగొట్టకండి. ఎవరిని బయటకు వదలకండి. తీసిన వాళ్ళు ఎవరు ఇక్కడి నుంచి బయటకు పోలేరు. ఇంతమంది ఇక్కడ ఉంటే ఎంత ధైర్యం పని చేయడానికి? ఎవరిని వదిలిపెట్టకండి సార్. మర్యాదగా తీసిన వాళ్ళు తిరిగి ఇచ్చేస్తే మీ పరువు మీకు దక్కుద్ది. వజ్రం సామాన్యమైంది కాదు, వజ్రం. ఎంత ఉంటుంది? అదే ఎంత ఉంటుంది? 10 లక్షల పైన. 10 లక్షలా? మర్యాదగా తిరిగి ఇచ్చాడు లేదా తోలు చేస్తాను. తిరిగిచ్చేసేయ్. ఇవ్వబ్బా పందికొక్కు, మర్యాదగా నువ్వు ఇచ్చావంటే తన్నులు తెరకుండా గాడికి ఏం తెలుసా? కర్పూర వాసన. అది తీసుకెళ్ళి ఏం చేయాలో తెలియదు, ఎవరికి అమ్మాలో కూడా తెలియదు. అదే వీని టెస్ట్ చేయి. టెస్ట్ చేయండి రా. నా రక్తం మూత్రం అన్ని టెస్ట్ చేయండి. ఏంటి అందరూ బెదిరిస్తున్నారా? ఈ ఇంటి పుల్లి అనుమానిస్తున్నారా? ఎక్కువ వాక్క ఇట్లాంటి సందర్భాల్లో ఎవడో ఎక్కువ మాడతాడో ఆన్నే ముందుగా చెక్ చేయాలి. వీడు మింగినా మింగుంటాడు. అవునయ్యా, మింగాను. పొద్దున్నే కాలువ కట్టుకెళ్తాను. మీరందరూ తలా ఉప్పులో తీసుకుని వచ్చి కెలుక్కుని వరి చూడండి. ఏంటో పెద్దవాడు కదా ఊరుకుంటే తప్పుడు కుదరకొస్తావు. అయ్యా అయ్యా రాయుడయ్యా, నేను ఇంట్లో ఏమేమి మింగానో వివరంగా చెబుతానయ్యా. తమ దగ్గర గుమస్తాగా ఉన్నప్పుడు ప్రతి నెల 50 కొబ్బరికాయలు మింగేవాడిని. సీతమ్మకు తెచ్చిన హార్లిక్స్ బాటిల్ లో 5 బాటిల్స్ మింగేవాడిని. తమరు తెచ్చిన బ్రాంతిలో 4 పెగ్గులు శుభ్రంగా కొట్టేసి దానిలో నీళ్లు నింపేవాడిని. ఇదయ్యా మీ ఇంట్లో నేను మింగిని. అయ్యా నా గుండె మీద చెయ్యేసుకుని చెప్తున్నాను, నేనా డైమండ్ నెక్లెస్ మింగలేసావే. ఇదేంట్రా ఓ సైడ్ పొంగుకొచ్చింది? గుండె ఆనందంతో పొంగి. ఏది ఎంత పొంగిందో చూస్తాను, చూపించు. ఎందుకు? చూపించరా? చూపిస్తాను. ఇదిగో భోజనాల్లో పెట్టరేమని ఒకే ఒక స్వీట్ దొంగతనం చేశాను. ఇది ఈ రేంజ్ లో ఉంటుంది నా దొంగతనం. చూడండి అయ్యా. రాయుడు గారు, అందరినీ చెక్ చేయమని మీరు చెప్పండి, వేరే దారి లేదు. అవునండి, తప్పెవరో ఒప్పుకున్నప్పుడు అందరినీ చెక్ చేయాలి. నాతోనే మొదలెట్టండి. అయ్యో, మగపెళ్లి వారంతా ఈ పక్కకు వచ్చేయండి. లేదు సార్, పక్షపాతం లేకుండా అందరినీ చెక్ చేయండి. ఎవరో అపార్థం చేసుకోకండి. ఖచ్చితంగా అందరినీ చెక్ చేసే ముందు నన్ను చెక్ చేసుకోండి. ఇదిగో చూడండి, లేదు ఈ జేబు, ఇదిగో ఇక్కడ జేబే లేదు. నన్ను చెక్కించేరా? నేను మాత్రం ఎందుకు వదలాలి? ఇదిగో చూస్తున్నాగా ఏం లేదు. ఇటు జేబులో కూడా అన్న చూద్దాం. జేబులో జేబులోకి ఎప్పుడు వచ్చింది? నాన్న నిజంగా నాకు తెలియదు నాన్న. నేను తీయలేదురా. నిజంగా నేను తీయలేదురా. ఏంటమ్మా భయపడ్డావా? ఆటలు బాటలు ఉంటే సరిపోతుందా? కాస్త సరదా కూడా ఉండాలి కదా. నేనే పని చేశాను. అల్లుడు గారు జేబులో వేద్దాం అనుకున్నాను, చీకట్లో జేబులు మారిపోయి. ఇదేం సరదానో గారు, కాసేపు అందరినీ ఆదర కొట్టేశారండి. రాయుడు గారు ఇంత సరదాగా ఉంటారని అనుకోలేదు. అయ్యా మీ సరదా సంగతి ఏమో గానీ ఈ అమాయకుడిని ఒక ఆట ఆడించారు. అందరం కలిసి బిర్యానీ తిందామా? ఆకలేస్తుంది. ఇటు కాదు అటు. అందరూ రండి. అల్లుడు గారు ఇలా రండి, కొంచెం నాతో రండి. మీ ఇద్దరు వెళ్ళి భోంచేయండి. వెళ్ళండి రండి రండి. బాబు కాస్త తలుపు మూసే.
ఈ విషయం నీతో మాట్లాడడానికి నిజంగా నేను సిగ్గుపడుతున్నాను. బాబు లోపలికి రా. చూడు, ఈ డబ్బు నగలు నాకున్న ఆస్తి మొత్తం నీకు సీతకే. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. తన కోసం నేను ఏమైనా చేస్తాను. ఎందుకంటే తను కంటతడి పెట్టకూడదు. నీతో తను జీవితాంతం సుఖంగా ఉంటుందని ఆశించాను. కానీ అర్థం కాలేదు. మీ వాళ్ళ నుంచి నిన్ను దూరం చేయడం నా ఉద్దేశం కాదు. కానీ నీకంటూ ఓ కుటుంబం ఏర్పడుతున్నప్పుడు వాళ్ళకు దూరంగా ఉండడం తప్పేం కాదు. మీరేం చెప్పదలుచుకున్నారో అది సూటిగా చెప్పండి. ఇది నువ్వు ఎలా అర్థం చేసుకున్నా సరే, అంతమంది ముందు నువ్వు నీ వాళ్ళు అక్కడ అవమానపడ ఆది చేసిన తప్పు నేను చేసినట్టు చెప్పాను. అవును, అది చేసింది మీ అన్నే. ఆ మాట ఆయన అన్నప్పుడు ఆది తీలేదనాలి కదా నువ్వు. మాట పడిపోయిందా లేక నాలుగు నోట్లో మడత పడిందా? మరి ఆ నెక్లెస్ నీ జేబులోకి ఎలా వచ్చిందిరా? అదే అర్థం కాదు. నిజంగా నేను తీలేదా? నువ్వు తీయపోతే అదే మంచుకొచ్చిందా? పురాని ఒట్టేయటం మళ్ళీ దొంగతనం చేయడం చిన్నప్పటి నుంచి నీకు అలవాటే కదా. రేయ్, నేను దొంగతనం చేయాలనుకుంటే నీ పెళ్ళ మెళ్ళది ఎందుకు చేయాలరా? నాకు కావాలని ఆ ఇంట్లో వాళ్ళు ఈ దొంగతనం అంటకట్టారా? నీకు దొంగతనం అంటకట్టం వల్ల వాళ్ళకేంట్రా లాభం? ఓహో, నీ పెళ్ళం తరఫుళ్ళు అంటే నీకు పొడుచుకొచ్చిందే. వాళ్ళకి లాభం లేకపోయినా నీకు ఉంటదిరా. రాయుడుకున్న ఆస్తిని చూసి నీ మనసు చెదిరిపోయి ఉంటది. నన్ను వేరు చేయాలనుకున్నావు. అందుకే నువ్వే నా జేబులో నెక్లెస్ పడేసి ఉంటావు. ఎరా రాస్కల్, చేయాల్సింది నా మీద వేస్తున్నావా? పోరా! ఏయ్! వద్దురా. వద్దంటున్నానా? అది ప్రసాద్ అదే కొట్టుకోకండి రా. కొట్టుకోకండి రా, నా మాట రై రై కొట్టుకోద్దురా. రే నా మాట రా. చెప్పండి రా, కొట్టుకోకండి రే, నా మాట రే చెప్పేది కొట్టుకోకండి రే. ఆగరా నువ్వు, ఆగరా. ఏంట్రా చిన్నోడా ఈ గొడవ? ఇక్కడ చూడన్నా. రేయ్, నేను దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలి. అంతేగా నేనే దొంగతనం చేసిందే. నేను చేంజింగ్ అవుతాను అనుకున్నా కాదా? పోరా, వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండరా. ఈ దొంగ నీకు మొహం చూపించారా? చూడన్నా, ఏట్రా నువ్వు మాట్లాడేది? అవునరా, మనం అన్నదమ్ములుగా పుట్టకపోయినా అంతకన్నా ఎక్కువగానే ఉన్నారా. నేను పోతాను. నేను పోతేనే కదరా మీ అందరికి మజా. తెలుగు 1